సాధించిన డాక్టర్ టి రాజయ్య గారు ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందాం. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన డాక్టర్ టి రాజయ్య గారు మనతో ఉన్నారు. ఆయన డాక్టర్ గా రోగుల జబ్బుల్ని నయం చేయడమే కాకుండా సమాజానికి పట్టిన జబ్బుల్ని కూడా నయం చేయడానికి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో ఆయన్ని 2 సార్లు తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు మాత్రం ఆయన్ని బ్రహ్మరథం పట్టి గెలిపించారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన టి రాజయ్య గారిని ఆయన రాజకీయ అనుభవాల గురించి ఆయనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు ఈ జిల్లాలో డాక్టర్గా మంచి పేరుంది. మీరు రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించాలనుకున్నారు? చిన్నప్పటి నుండి కూడా బీద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి పిల్లల డాక్టర్ అయ్యి దాదాపు 25 సంవత్సరాల నుండి వరంగల్ జిల్లాలో పిల్లల వైద్య నిపుణుడిగా మొట్టమొదటి పిల్లల నర్సింగ్ మొదలుపెట్టి మరి ప్రజల మధ్యలో ఉండి పిల్లలను మరి బాగు చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో గణపురం నియోజకవర్గము 1978 నుండి ఎస్సీ రిజర్వేషన్ అయితే స్థానికంగా ఎవరు అక్కడ నిలిచినా గెలవకపోవడం జరుగుతూ ఉంటే అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అభ్యర్థి కావాలని వెతుకుతున్న సమయంలో మరి నా దగ్గరికి రావడం, అప్పటికే నేను మరి సోషల్ సర్వీస్లో ఫ్రీ హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, యువతను ప్రోత్సహిస్తూ వారికి అనేక కార్యక్రమాలు చేయడము, తర్వాత మహిళలను ప్రోత్సహిస్తూ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం వల్ల ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళ కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి కడియం శ్రీహరి మీద మొదటిసారి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం కలగడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఒకటి, కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలుగా, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియు గతంలో పిసిసి అధ్యక్షులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేయడం, తర్వాత ఇప్పుడు డి శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోడెడ్లలాగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవడానికి గత 5 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకు అతీతంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని, తర్వాత జలయజ్ఞాన్ని మరి నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయడం జరిగింది. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల గురించి మీరు ఏమైనా వివరిస్తారా? ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు జరగడం అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదన్నట్టు లెక్క. మిగతావి కూడా తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేను ముఖ్యంగా గణపురం నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ఒక వారధిగా, ఒక వంతెనగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదున్నా కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఇంకా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పేరును 10 కాలాల పాటు నిలిచే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుంటున్నాను. ఆ విధంగా పార్టీని బలోపేతం ఇంకా చేసుకుంటుంది రాబోయే రోజుల్లో. మొన్న సాధారణ ఎన్నికల్లో లోక్సత్తా టీఆర్పీ ఓట్ల చీలిక వల్లనే మహాకూటమి ఓడిపోయిందని మహాకూటమి నాయకులు అంటున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగా ఆశ్చర్యపరం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్షాలకు మేనిఫెస్టో కూడా లేకుండా చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలుపొందారు. మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి? అప్పటి మంత్రి అయిన కడియం శ్రీహరి గారు గత 15 సంవత్సరాల నుండి ఒక నియంతలాగా గన్పూర్ నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలతోటి ప్రజలకు, రాజకీయ పార్టీలకు అన్నిటికీ దూరం కావడం జరిగింది. ఆ సందర్భంలో నేను రాజకీయాలకు వచ్చి ప్రజల మధ్య నుండి రాత్రనక పగలనక వారికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి స్థానిక నాయకత్వ రుచిని చూపించడం జరిగింది. ఈరోజు 1978 నుండి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాల నుండి స్థానికేతరులు గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉండడం వల్ల వలస పక్షులాగా ఉన్నంతసేపు అధికారాన్ని అనుభవించి
తర్వాత మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత మాజీ మంత్రులు అయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి అక్కడ అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది. స్థానిక నాయకత్వ రుచిని చూపించి ఎమ్మెల్యే పదవిని స్థానికుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించే విధంగా అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలను తీర్చడం, ముఖ్యంగా దీర్ఘకాలికంగా గణపురం నియోజకవర్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి గత 2 శతాబ్దాల కాలం నుంచి వెళ్ళింది. అదేవిధంగా 1 దశాబ్ద కాలం నుండి డిగ్రీ కాలేజ్ కావాలని ఉంది. అదేవిధంగా వరంగల్ అతి సమీపంలో ఉన్న స్టేషన్ గన్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేసి మరి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం, వీటితో పాటు ఈరోజు జలయజ్ఞం ద్వారా దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 4 రిజర్వాయర్లు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పటికే బండ్ పనులు, చెరువులు, రిజర్వాయర్లు తయారవుతూ ఉన్నాయి. వాటి నుండి మరి కాలువల ద్వారా ప్రతి ఎకరానికి దాదాపు 65,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలన్నింటినీ ఈ 5 సంవత్సరాలు చిత్తశుద్ధితోటి, ఎందుకంటే స్థానికుడిని నా నియోజకవర్గం, నా ఊరు, నా వాళ్ళకు చేయాలనే తపనతోటి ఈరోజు రాజకీయాలకి మరి పవిత్రమైన వైద్య వృత్తిని మంచి ప్రాక్టీస్ రోజులు పెట్టుకొని ప్రజాసేవ చేయాలి, స్థానికులకు సేవ చేయాలనే లక్ష్యంతో మాత్రమే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చాను. మీరు రాజకీయంగా ఎదగడానికి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతవరకు ఉంది? ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు నేను ఈ రాజకీయాలకు రావడానికి పూర్తి సహకారం, అంటే ఇంకా నాకంటే ఎక్కువ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయాన్ని కనుక తీసుకుంటే తప్పకుండా సాధించే వరకు అది వదిలిపెట్టదనేది వాళ్ళకి తెలుసు. తప్పకుండా రాజకీయాలలో పైకి వస్తారనే ఉద్దేశంతో ఇప్పటికీ డాక్టర్గా, పిల్లల డాక్టర్గా మంచి పేరున్న మీరు ఏది చేపట్టినా తప్పకుండా ఎంత కఠినమైనదైనా కూడా దాన్ని సాధిస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా రాజకీయాలకు వెళ్ళాలని, ప్రజాసేవ చేయాలని మరి నన్ను ప్రోత్సహించడం జరిగింది. మీ రాజకీయ గురువు ఎవరు? ఆయన మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించారు? నాకు ఏకైక గురువు, గాడ్ ఫాదర్ అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తప్ప నాకు ఎవరు కూడా లేదు.